హలో ఇయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ బై లా. సో ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి కన్వర్షన్. కన్వర్షన్ అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి, కన్వర్షన్ చేసుకుంటే వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, మ్యారేజ్లో, అడాప్షన్లో, గార్డియన్షిప్లో, సక్సెషన్లో కన్వర్షన్ రోల్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. కన్వర్షన్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ మ్యారేజ్. అసలు మ్యారేజ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, కన్వర్షన్ మ్యారేజ్లో కన్వర్షన్ చేస్తే ఎలా అవుతుంది, ఇవన్నీ మనము ఫస్ట్ టాపిక్గా కన్సిడర్ చేసి తెలుసుకుందాం. అయితే అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారము మ్యారేజ్లో కన్వర్షన్స్ అనేవి మనకి ఒక 3 టైప్స్గా ఉన్నాయి. వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం. సో వాయిడబుల్ మ్యారేజ్. సో ఈ వాయిడబుల్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ కనుక చూసుకున్నట్లయితే, ఇఫ్ వన్ స్పౌస్ converts to another religion without the consent of other, then the marriage becomes voidable. అంటే ఒక స్పౌస్ వేరే మతంలోకి వెళ్ళినట్లయితే ఆ వివాహం అనేది రద్దు చేయొచ్చు అనే కాన్సెప్ట్ అనేది మనకి ఈ వాయిడబుల్ మ్యారేజ్ ప్రకారం సెక్షన్ 13(1) సబ్సెక్షన్ 2 కింద దీన్ని మనం తెలుసుకోవచ్చు. వేరాజ్ గ్రౌండ్స్ ఆఫ్ డైవర్స్ కింద మనకి సేమ్ సెక్షన్ కింద హిందూ కెన్ సీక్ డైవర్స్ ఇఫ్ ద అదర్ స్పౌస్ సీజెస్ టు బీ ఇన్ హిందూ బై కన్వర్టింగ్ అదర్ రిలీజియన్. సో బేసికల్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనేది పర్టికులర్లీ హిందూస్ కోసం. అయితే ఈ హిందూస్లో ఎవరన్నా ఒక స్పౌస్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ అదర్ ఆర్ విత్ కన్సెంట్ ఆఫ్ అదర్ ఏదైనా జరిగినా రిలీజన్ అనేది చేంజ్ చేసుకున్నప్పుడు, వెదర్ ఇట్ ఈస్ ఇస్లామిజం ఆర్ క్రిస్టియనిజం, వాళ్ళు డైవర్స్కి ఎలిజిబుల్. అంటే హిందూ వివాహ చట్టం ఏం చెప్పింది, సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 ప్రకారం భార్య లేదా భర్త హిందూ మతాన్ని విడిచిపెట్టి ఇతర మతాల్లోకి వెళ్ళినట్లయితే మిగిలిన భాగస్వామి విడాకులు అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి 13(1) సబ్సెక్షన్ 2 అనేది మనకి తెలియజేసింది. అయితే ఇలా రీమ్యారేజ్ చేసుకుంటే అసలు ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి. ఏ హిందూ మ్యాన్ కన్వర్టింగ్ టు ఇస్లాం కెనాట్ మ్యారీ అగైన్ వితౌట్ డిజాల్వింగ్ ద ఫస్ట్ మ్యారేజ్. సో దీంట్లో ఏంటి, మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది వాయిడ్, వెరాజ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్లో సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది వ్యాలిడ్ అకార్డింగ్ టు పర్సనల్ లాస్. అయితే హిందూ భర్త ఇస్లాం మతంలోకి మారి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటే అది బైగమీ కింద ట్రీట్ చేసి రెండో పెళ్ళిని వ్యాలిడ్గా కన్సిడర్ చేయరనమాట. వెరాజ్ ఇది ఐపీసీ సెక్షన్ 494 కింద ఇది ఒక నేరం కూడా. అయితే దీనికి ఒక కేసులా కూడా ఉంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లు సరళా ముగ్దల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మతం మార్చుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవడం వల్ల మొదటి హిందూ వివాహం ఏదైతే ఉందో అది రద్దు కాలేదు, అండ్ సెకండ్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది చట్టబద్ధం కూడా కాదు అని చెప్పేసి చెప్పిందనమాట. అయితే ఈ మ్యారేజ్ కాన్సెప్ట్లో ఇలాంటి ఎఫెక్ట్స్, లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయో చూసుకున్నట్లయితే, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 1955 ప్రకారం సెక్షన్ 13(1) సబ్సెక్షన్ 2లో డైవర్స్ ఆన్ కన్వర్షన్ అనేది ఇండియన్ పీనల్ కోడ్ కింద సెక్షన్ 494 బైగమీ కింద అప్ టు 7 years వరకు ఇంప్రెజన్మెంట్ ఉంటుంది, ప్లస్ ఫైన్ కూడా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యారేజ్ అండర్ కన్వర్షన్. అండ్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి కన్వర్షన్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ అడాప్షన్. సో అడాప్షన్లో మనకి అడాప్షన్ అనే కాన్సెప్ట్ గుర్తు రాగానే మనకి 2 లాస్ గుర్తు వస్తాయి. సో ఒకటి వచ్చేటప్పటికి హమా, సెకండ్ వన్ వచ్చేటప్పటికి GWA. సో ఫస్ట్ వన్ హిందూ అండ్ అడాప్షన్ హమా. సో హమా అంటే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. హమా అంటే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. సో ఈ హమా అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే హిందూస్కి, బుద్ధిస్టులకి, జైనులకి అండ్ సిక్కిస్టులకి ఇది అప్లికబుల్ అవుతుంది. అయితే ఏ హిందూ పర్సన్ ఈస్ లీగల్లీ ఎలిజిబుల్ టు అడాప్ట్ ఆర్ గివ్ ఏ చైల్డ్ ఇన్ అడాప్షన్ అండర్ దిస్ యాక్ట్. అంటే ఎవరైనా హిందూ పర్సన్ లీగల్గా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దేనికి, అడాప్షన్ ఇవ్వడానికి, తీసుకోవడానికి అని చెప్పేసి ఈ
హమా యాక్ట్ 1956 అనేది మనకి చెప్తుంది. అయితే దీంట్లో ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. అయితే ఇఫ్ ఏ హిందూ కన్వర్ట్స్ టు అనదర్ రిలీజియన్ that is other than Hindu, they ceases to be governed by Hama, and they are now governed by the Guardian and Words Act 1890, which recognize guardianship, not legal adoption. అంటే హిందువులు వాళ్ళ రిలీజన్ వదిలిపెట్టి వేరే అదర్ రిలీజన్లోకి వెళ్ళినప్పుడు హమా ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది. వేరాజ్ వాళ్ళు దేంట్లోకి వెళ్తారు, GWA అనే యాక్ట్లోకి వెళ్తారు, విచ్ ఈస్ గార్డియన్ అండ్ వర్డ్స్ యాక్ట్ 1890. సో దీంట్లో ఏంటి, అసలు అలా వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ కన్వర్షన్ ద పర్సన్ కెన్ ఓన్లీ బికమ్ గార్డియన్. సో తనేంటి, గార్డియన్గా మాత్రమే తనకి రైట్స్ ఉంటాయి తప్పితే నాట్ అన్ అడాప్టివ్ పేరెంట్ విత్ ఫుల్లీ రైట్స్. అడాప్షన్ తీసుకున్న పేరెంట్గా అతనికి పూర్తి రైట్స్ అనేది ఉండదన్నమాట. సో దీంట్లో అసలు కీ డిఫరెన్స్ అనేది చూసుకున్నట్లయితే హమాలో అడాప్షన్ తీసుకుంటే తనకి కంప్లీట్ రైట్స్ అండ్ పర్మనెంట్ అడాప్షన్ చైల్డ్ ఉంటుంది, అండ్ ఆల్సో దే బికమ్ బయోలాజికల్ చైల్డ్. వేరేజ్ గార్డియన్షిప్ యాక్ట్లో కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి టెంపరీ రైట్స్ ఉంటాయి. గార్డియన్ హ్యాస్ కంట్రోల్ టిల్ ద చైల్డ్ ఈజ్ 18 years. ఆ చైల్డ్కి 18 సంవత్సరాలు వచ్చే వరకే ఆ గార్డియన్షిప్ ప్రకారం వాళ్ళకి హక్కులు ఉంటాయి, అండ్ దే ఆర్ నాట్ ఫుల్లీ పేరెంట్స్ అనమాట. సో దీంట్లో కీ డిఫరెన్స్ ఏంటి, హమా యాక్ట్లో హిందువులు ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు పర్మనెంట్గా, వేరాజ్ గార్డియన్షిప్ యాక్ట్లో ఏంటి టెంపరీగా తీసుకుంటారు అప్ టు 18 years వచ్చే వరకు, వాళ్ళకి ఫుల్ పేరెంటల్ రైట్స్ అనేది ఉండదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హమా అండ్ GWA అండర్ అడాప్షన్ అనమాట. వేరాజ్ థర్డ్ కాన్సెప్ట్ కనుక చూసుకున్నట్లయితే గార్డియన్షిప్. అసలు ఈ గార్డియన్షిప్ ఏంటి, ఈ గార్డియన్షిప్ యాక్ట్ అనేది అసలు ఎందుకు వచ్చింది, సో దీనివల్ల బిఫోర్ అండ్ ఆఫ్టర్ కన్వర్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. సో గార్డియన్స్ అండ్ వర్డ్స్ యాక్ట్ అనేది 1890లో వచ్చింది. సో దీనికి బిఫోర్ ఆఫ్టర్ సినారియోస్ ఎలా ఉంటాయి, బిఫోర్ కన్వర్షన్ అంటే అసలు గార్డియన్షిప్ అనే కాన్సెప్టే అసలు మనకు ఉండదన్నమాట. సో బిఫోర్ కన్వర్షన్ ఎలా ఉంటుంది, ఏవైతే పర్సనల్ లాస్ ఉంటాయో అవి అప్లికబుల్ అవుతాయి. వెదర్ హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, దే ఆర్ గౌండ్ బై ది రెస్పెక్టివ్ పర్సనల్ లాస్ ఫర్ గార్డియన్షిప్ అనమాట. అంటే ఏంటి, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 కానీ, ముస్లింలో ముస్లిం పర్సనల్ లాస్ కానీ, క్రిస్టియన్లో గార్డియన్షిప్ గవర్న్ బై దేర్ ప్రాక్టీసెస్ అండ్ సెక్యులర్ లాస్ అనమాట. అంటే మత మార్పు వరకు వ్యక్తిగత చట్టాలే వర్తిస్తాయి అన్నమాట. దీంట్లో డిఫరెంట్ రిలీజియస్కి వాళ్ళ పర్సనల్ లాస్ ఆధారంగానే గార్డియన్షిప్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత ఆఫ్టర్ కన్వర్షన్ ఎలా ఉంటుంది, వెన్ ఎ పర్సన్ కన్వర్ట్స్ టు అనదర్ రిలీజియన్ దిస్ ఈజెస్ టు బి గవర్న్ బై ద పర్సనల్ లా. ఎప్పుడైతే మతం మారుతారో వాళ్ళ పర్సనల్ లా అనేది వాళ్ళకి అప్లికబుల్ అవ్వదన్నమాట. సో వాళ్ళు అప్పుడు ద గార్డియన్స్ అండ్ వర్డ్స్ యాక్ట్ 1890లోకి వస్తారు. దాని తర్వాత గార్డియన్షిప్ అండర్ GWA ఎలా ఉంటుందో చూసుకుందాం. సో దీంట్లో ఏంటిది, అండర్ దిస్ యాక్ట్ ద కోర్ట్ డిసైడ్స్ గార్డియన్షిప్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్. అయితే ఇది పిల్లలు వాళ్ళ శ్రేయస్సు కోసం కోర్టు గార్డియన్షిప్ యాక్ట్ అనేది తీసుకొచ్చేది. అయితే ఇది మతం ఆధారంగా కాదు, ఏ మతంలో అయినా ఒకేలాగా ఇంప్లిమెంట్ అనేది అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే హిందూ తల్లి వేరే అదర్ మతంలో కనుక మారినట్లయితే హిందూ చట్టం కాకుండా GWA ప్రకారం మాత్రమే గార్డియన్గా గుర్తింపు పొందుతారనమాట. అయితే వీటిలో కీ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, అయితే ఇట్ బ్రింగ్స్ టు చేంజ్ ఇన్ అప్లికబిలిటీ లా. అంటే పర్సనల్ లా నుంచి సెక్యులర్ లాగా మారుతారు ఏ రిలీజన్ అయినా కూడా. అండ్ ఆల్సో పిల్లల సంరక్షణ అంటే వాళ్ళ కస్టడీ కానీ, వెల్ఫేర్ కానీ, గార్డియన్షిప్ కానీ విల్ డిసైడెడ్ యాజ్ పర్ ద GWA అన్ని రిలీజియస్కి ఒకటేలా ఉంటుంది కాబట్టి సో దీంట్లో ఏ రిలీజన్ వాళ్ళకైనా ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో దాని తర్వాత ఫైనల్ కాన్సెప్ట్ కనుక చూసుకున్నట్లయితే సక్సెషన్. సో ఈ సక్సెషన్లో బిఫోర్ కన్వర్షన్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ కన్వర్షన్ ఎలా ఉంటుంది. సో ఈ సక్సెషన్ ప్రకారము హిందూస్ అనేవాళ్ళు హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారమే వాళ్ళకి రైట్స్, ఆ సక్సెషన్ రైట్స్ అనేవి ఉంటాయి. వేరేస్ ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి ముస్లిం పర్సనల్లా అప్లికేషన్ యాక్ట్ వచ్చేటప్పటికి 1937, క్రిస్టియన్స్కి వచ్చేటప్పటికి గవర్న్డ్ బై ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 అనమాట. అయితే ఆఫ్టర్ కన్వర్షన్ వచ్చేటప్పటికి హిందూ అనే వాళ్ళు కనుక కన్వర్ట్ అయితే అదర్ రిలీజన్లోకి
ఈ హిందూ సక్సెషన్ ఆఫ్ 1956 అనేది సీజ్ అయిపోయి వాళ్ళకి దాని తర్వాత సక్సెషన్ అనేది ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే హిందూ వారసత్వ చట్టం అనేది వాళ్ళకి అసలు వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు హిందూ అనేవాళ్ళు ముస్లిం మతంలోకి మారితే వాళ్ళకి ఈ చట్టం ప్రకారం హాస్త్ అనేది ఉండకపోవచ్చు. సేమ్ యాజ్ ముస్లిమ్స్ కూడా వేరే రిలీజియన్లోకి కానీ వేరే ఫెయిత్లోకి కానీ చేంజ్ అయితే సమ్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ కానీ ఎక్స్క్లూడ్ అయ్యి ఫ్రమ్ ఇన్హెరిటెన్స్ ఎస్పెషల్లీ అండర్ సునీలా అనమాట. సో దీంట్లో ఏంటిది, ముస్లిం నుండి హిందూ లేదా క్రైస్తవ మతంలోకి మారితే వాళ్ళకి వారసత్వ హక్కులు కోల్పోయే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఈ ముస్లిం లాలో అనేది మనకి కనిపిస్తుంది. వేరాస్ క్రిస్టియన్స్ అనే వాళ్ళు కన్వర్ట్ అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారము వాళ్ళకి యూనిఫామ్లీ అండ్ రిమైన్స్ అప్లికబుల్ ఈవెన్ ఆఫ్టర్ కన్వర్షన్ కూడా అనమాట. సో క్రైస్తవులు మతం మారినా కూడా హిందూ సక్సెషన్ చట్టం ప్రకారం అన్ని మతాలకు వర్తిస్తుందనమాట. కనుక మతం మార్పు జరిగిన ఈ పర్టికులర్ కన్వర్షన్లో పెద్దగా మార్పులు అనేది ఉండవు అనమాట. వారసత్వం మీద ప్రభావం కూడా చాలా తక్కువగా అనేది ఉంటుందన్నమాట. సో కన్వర్షన్ కాజెస్ ఏ చేంజ్ ఇన్ పర్సనల్ లా అండ్ హెన్స్ చేంజ్ ఇన్ సక్సెషన్ రైట్ అనమాట. కన్వర్షన్ జరిగితే పర్సనల్ లాలో సక్సెషన్ రైట్స్లో కూడా చేంజెస్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఎక్సెప్ట్ క్రిస్టియన్ లా అనమాట. వెదర్ ఏ పర్సన్ కెన్ ఇన్హెరిటెంట్ ఆర్ పాస్ ఆన్ ప్రాపర్టీ changes based on which religion they belongs to before and after conversion అనమాట. సో these are all 4 concepts which describes conversion and its effects on marriage, adoption, guardianship and succession. మ్యారేజ్లో కానీ అడాప్షన్లో కానీ గార్డెన్షిప్లో కానీ సక్సెషన్లో కానీ కన్వర్షన్ జరిగితే బిఫోర్ అండ్ ఆఫ్టర్ చేంజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇలాంటి ఫర్దర్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.